ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్ అనుగుణంగా అందులో ఇంగ్లీష్ గ్రామర్లో మొదటి టాపిక్ అయినటువంటి సినోనిమ్స్ గురించి మనము డిస్కషన్ చేసుకోబోతున్నాము. ఇదే టాపిక్ మళ్ళీ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 16వ అంశంగా కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఇది ఒక్క ఏపీ వారికి మాత్రమే కాకుండా తెలంగాణ వారికి కూడా ఉపయోగపడుతుంది, గమనించగలరు. సో అందులో మొదటి టాపిక్ సినోనిమ్స్. సినోనిమ్ అంటే అర్థం ఏంటిదంటే అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం, రైట్? అదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక పదం. సో అది మనం వెతకాలి. సో ఇందులో లాజిక్స్ తక్కువగా ఉంటాయి, కాకపోతే కొన్ని బిట్స్ను మనం ఈజీగా చేయొచ్చు. అది ఎలానో నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఒక్కొక్క బిట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. మొదటి బిట్ చూడండి, సినోనిమ్ ఆఫ్ అబుండెంట్. ఇక్కడ ఏమి ఇస్తాడంటే మీకు పైన ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్లో నుంచి అయినా అడగొచ్చు, లేదా సపరేట్గా ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అబుండెంట్ అంటే అర్థం ఏంటిది అనేది మనకు మొదట తెలవాలి. సో అంటే కొన్ని పదాలకు అర్థాలు మనకు తెలిసి ఉంటాయి కాబట్టి అంత టఫ్గా ఏం అడగడు. సో ఒకసారి గమనించండి, అబుండెంట్ అంటే సమృద్ధిగా లేదా పుష్కలంగా అని అర్థం. ఇక్కడ అబుండెంట్ పదం గమనించండి, తెలంగాణలో ఈ పదం యొక్క స్పెల్లింగ్ అడగడం జరిగింది కాబట్టి స్పెల్లింగ్ కూడా నేర్చుకోండి. సో దాని యొక్క అర్థం ఏంటిది? సమృద్ధిగా లేదా పుష్కలంగా ఉంది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. స్కేర్సిటీ అంటే స్కేర్స్ అంటే కరువు, అంటే లేకుండా లేని అందుబాటులో లేని పరిస్థితిని మనం స్కేర్స్ అంటాం. నెక్స్ట్ రేర్ అంటే కూడా చాలా తక్కువ అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఎంటీ అంటే కూడా అదే. సో ప్లెంటిఫుల్ అంటే అర్థం ఏమొస్తుందంటే ఎక్కువగా, సమృద్ధిగా, పుష్కలంగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రశ్నలో ఉన్నటువంటి వర్డ్ను వెతుక్కోవాలి, అంటే ఏంటిది అనేది అడిగింది చూసుకోవాలి. దానికి రిలేటెడ్ లేని పదాలను ఏం చేయాలి? తీసేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. ఇంకొన్ని చూద్దాము. సినోనిమ్ ఆఫ్ మెటిక్యులస్. మెటిక్యులస్ యొక్క సినోనిమ్ ఏంటిది? మెటిక్యులస్ అంటే శ్రద్ధగా, ఎంతో శ్రద్ధగా లేదా సూక్ష్మంగా. ఓకే, ఏదైనా పేపర్ను మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాన్ని సూక్ష్మంగా చదువుతాం చూడండి, జాగ్రత్తగా చదువుతాం చూడండి, తప్పులు దొరికేలాగా చదువుతాం చూడండి, ఆ పేపర్లో మెన్షన్ చేసిన తప్పులు. సో దాన్ని మనము మెటిక్యులస్ అంటాం. మెటిక్యులస్గా వెతుకుతున్నాడు, మెటిక్యులస్గా ఉన్నాడు అంటే తప్పులు